ప్రైజ్ లార్డ్ ఆంటీ. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఇవాళ మనము క్రైస్ట్ ఈజ్ ద రిజరెక్షన్ అండ్ ది లైఫ్ అనే లెసన్ నేర్చుకుందాం, పార్ట్ 1. అయితే ఈ మాట ప్రభువు మార్తతో అన్నాడు, ప్రభువా నీవు ఇక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు చనిపోకుండా ఉండేవాడు అన్నాడు. అయితే నీ తమ్ముడు లేస్తాడు అంటే తెలుసు ప్రభువా, పునరుత్థాన దినమున లేస్తాడు, అందరు లేచినప్పుడు నా తమ్ముడు లేస్తాడు అనే ఉద్దేశంతో ఆమె మాట్లాడుతుంటే ప్రభువు నేను లేపుతాను అని అనక మర్మంగా చెప్తున్నాడు, నేనే పునరుత్థానమును నేనే జీవమును అని చెప్తున్నాడు. అయితే నేను లేపుతాను అనక పునరుత్థానమును జీవమును అంటుంటే ఎందుకు అని అంటే ప్రభువు ఏమి చేస్తాడో యాక్చువల్లీ ఆయన అది అయ్యి ఉంటేనే చేస్తాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం మనకి ఏం చెప్తుంది అని అంటే, ఎందుకు లాజర్ కథ మనకు చెప్పాడు అంటే లాజర్ విషయము నేను చచ్చిపోయిన వాళ్ళను లేపుతానని మీరు తెలుసుకొనుట కాదు, అంత మాత్రం కాదు, అసలు నేనే జీవము నేనే పునరుత్థానం అన్నది మీరు తెలుసుకోవాలి. నేను చేసిన క్రియలు కాదు, నేను ఏమై ఉన్నానో మీరు తెలుసుకోవాలి అని 11వ అధ్యాయము మనకు చెప్తుంది. మనం కూడా ఏం చేస్తామంటే దేవుడు ఏమై ఉన్నాడో చూడంగానే ప్రభా ఇది చేయి ప్రభా అది చేయి ప్రభా అని అదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, టు దట్ లెవెలే. అయితే ప్రభువు ఏం కోరుకుంటున్నాడు అని అంటే మీరు ఒక విషయం తెలుసుకోవాలి, ఫర్ హిస్ డూయింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ హిస్ బీయింగ్. తాను ఏమై ఉన్నాడో ఫస్ట్ తెలుసుకోవాలి, దాన్ని బట్టి ఆయన ఏమి చేస్తాడో మనము తెలుసుకోవాలి. మార్త ఏమంది? దేవుని శక్తి అందు నమ్మిక ఉంచింది. ఆమె ఏమంది? నీవు ఇక్కడ ఉండిన ఏళ్ళ నా తమ్ముడు చావకుండా ఉండేవాడు అంది. 11:21 మార్త మాటలు. 11:32 కూడా మరియ కూడా అదే ఒపీనియన్ చెప్తుంది, ప్రభువా నీవు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు అంది. అయితే వాళ్ళు ఒకటి గమనించట్లేదు, ప్రభువే పునరుత్థానము ప్రభువే జీవము అన్న సంగతి వాళ్ళకి తెలియట్లేదు. అయితే విచ్ గాడ్ కెన్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ వాట్ హీ, దేవుడు పునరుత్థానము జీవమే ఇక్కడ ఉన్నాడు అన్న సంగతి వాళ్ళకు తెలపాలి. అయితే అతను ఏమంటున్నాడంటే దేవుని శక్తిని ఎంతవరకు మనం పొందము అని అంటే ఆయన ఏమై ఉన్నాడో తెలియకపోతే ఉట్టి క్రియలు మాత్రం చూస్తే మనకు శక్తి రాదట. ప్రభువు క్రియలు మాత్రం చూడటం కాదు, ప్రభువు ఏమై ఉన్నాడో తెలుసుకుంటేనే మనకు ఆ శక్తి మనలోనికి వస్తుందట. అయితే హెబ్రీ పత్రిక 11:6 ఏమంటాడంటే ప్రభువు దగ్గరికి వచ్చేవారు ఆయన వెదుకు వారికి ఆయన ఉన్నాడనియో ఆయన వెదుకు వారికి ఫలము దయచేయవాడనియో నమ్మాలి. ఆయన శక్తిని మనకు చూపిస్తాడని మనం నమ్మాలి. అయితే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడంటే హీఈస్ ఏబుల్ టు ఆయన జీవాన్ని కాపాడతాడు, మన జీవాన్ని కాపాడతాడని మాత్రమే నమ్ముతున్నాం కానీ ఆయనే జీవం అని నమ్మట్లేదు. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ లైఫ్, హీ ప్రిజర్వ్స్ లైఫ్ అనుకుంటున్నాం, ఆయన మన జీవాన్ని కాపాడుతాడు అనుకుంటున్నాం. కానీ ప్రభు ఏమన్నాడు, అంతకంటే కూడా మీరు నన్ను ఇంకా చూస్తే ఐ ఆమ్ ద లైఫ్ అంటున్నాడు. హల్లెలూయా. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ లైఫ్ అన్న సంగతి మనం తెలుసుకోవాలి. అయితే మృతులను లేపటం కాదు, ఆయన మృతులను జీవం కాపాడటం కాదు, జీవమే అయి ఉన్నాడు. మృతులను లేపటం కాదు, ఆయనే పునరుత్థానం అయి ఉన్నాడు. మృతులను పునరుత్థానంలో లేపటం కాదు, తానే పునరుత్థానం. జీవం కాపాడటం కాదు, తానే జీవం. ఈ సంగతులు మనం గ్రహించే వరకు దేవుని శక్తి మనకి రాదు అని చెప్తున్నాడు. ఏం సార్? అయితే దేవుడు ఈ విషయాన్ని తెలుసుకోవటానికి ఆయన మన కన్నులు తెలుసును గాక. ఆమేన్. అయితే తండ్రి అయిన దేవునికి మనకి ఏమేమి ఇవ్వాలో అన్ని క్రీస్తే అయి ఉన్నాడు. ఏది అడిగినా క్రీస్తుని చూపిస్తాడు. మనకు క్రీస్తులోనే ఉన్నాయి. మీకు కావలసినవన్నీ క్రీస్తులో మీకు అనుగ్రహించున్నాను. మీకు జీవం కావాలా? ఆయనలోనే ఉంది. మీకు పునరుత్థానం కావాలా?
ఆయనే పునరుత్థానం. మీ జ్ఞానం కావాలా? ఆయనే మీ జ్ఞానం. మీకు నీతి కావాలా? ఆయనే మీ నీతి. మీకు పరిశుద్ధత కావాలా? ఆయనే మీ పరిశుద్ధత. మీకు విమోచన కావాలా? ఆయనే మీ విమోచన. 1 కొరింథీ పత్రిక 1:31 ఆయనే మన జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను అంటాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఆయనే మన జీవము, ఆయనే మన ఆయనే జీవము, ఆయనే పునరుత్థానం, ఆయనే జ్ఞానం, ఆయనే నీతి, ఆయనే పరిశుద్ధత. సో ఎవ్రీథింగ్ ఆల్ ఇన్ వన్ జీసస్ లోనే పెట్టాడు గనక, త్రూ జీసస్ మనకు వస్తుంది గనక, తండ్రి అయిన దేవుడికి మనకు కావాల్సిందంతా జీసస్ లోనే ఉంది అని చెప్పి ఏది అడిగినా జీసస్ చూపిస్తాడు మనకు. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని దృష్టిలో జీసస్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్ అన్నమాట, టు అస్. ఈ అండర్స్టాండింగ్ ఉంటే తప్పితే మనం స్పిరిచువల్ ప్రోగ్రెస్ మనలో కనపడదు. అయితే గాడ్ ఈజ్ నథింగ్ బట్ క్రైస్ట్. మనకు క్రీస్తే సమస్తం. అయితే మన రియల్ ప్రోగ్రెస్ ఇన్ స్పిరిచువల్ మ్యాటర్స్ ఈ సత్యము గ్రహించటంలోనే మన రియల్ ప్రోగ్రెస్ ఇన్ స్పిరిచువల్ లైఫ్ ఉంటది. వాట్ ఎవర్ వి వాంట్, ఏది కావాలన్నా క్రీస్తులో దాగి ఉంది. క్రీస్తే అది అయి ఉంటాడు, మనకిస్తాడు మనకు కావలసిందంతా. మనం విడివిడిగా ఐటమ్ కాదు, క్రీస్తు ఉంటే అన్ని అందులోనే ఉంటాయి అని చెప్తున్నాను. దేవుడు, డు వి నో గాడ్ హిమ్సెల్ఫ్ ఆర్ నో ఓన్లీ దిస్. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని తెలుసుకోరు, దేవుడు చేసిన కొన్ని తెలుసుకుంటారు. అది పరిపూర్ణంగా దేవుని తెలుసుకోవటము కాదు. దేవుని తెలుసుకోవాలి, ఆయన చేసినవి మాత్రం తెలుసుకుంటే అసంపూర్ణలోగానే మనం ఉంటాము. అయితే యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరస్ను లేపటం అనేది ఏంటి అంటే, ఆయనే పునరుత్థానము, ఆయనే జీవం అన్న సంగతి మనం తెలుసుకోవటానికి కొరకు. ఊరికి చచ్చిపోయిన లేపాడన్నంత స్టోరీ అక్కడికి ఆపకూడదు. ఇంకా మనం డెప్త్ లోకి వెళ్ళి ఆయన ఏమై ఉంటే ఈ పని చేశాడు అన్న సంగతి మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ తేడా ఉంది, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏమి చేశాడు అన్నది. సో ప్రభువే పునరుత్థానము. ఆయన పునరుత్థానం కనుక లాజర్ను లేపాడు. ఏదో కొద్దిగా ఆయన దగ్గర ఉన్నది ఏదో ఇవ్వటం కాదు, నేనే లాజర్కి పునరుత్థానమై ఉన్నాను, అందుకనే లాజరు లేచాడు. నేను పునరుత్థానం అనేది ఒక ప్రత్యేకమైన ఐటము ఆయనకి ఇచ్చి ఆయన లేపలేదు, నేనే పునరుత్థానం అయితే ఆయన లేచాడు. సో ఎక్స్టర్నల్ గా జరిగింది, యాక్చువల్లీ సబ్స్టెన్స్ ఏమై ఉండింది, ఈయన పునరుత్థానమైనందు గనక ఉన్నాడు గనక బాహ్యంగా మనకు లాజరు లేవటం కనపడింది. తాను ఏమై ఉన్నాడో బయటికి చూపించాడు. అది లార్డ్ జీసస్ had not raised up Lazarus, we simply maintain he was resurrection. సో మనము ఆయనే మనకు పునరుత్థానము అన్న సంగతి లాజరు లేపటం మటుకు కాదు, మనకు ఆయనే మన పునరుత్థానం అన్న సంగతి మనం తెలుసుకోవాలి. సో మనము గాడ్స్ వర్కింగ్ ఇన్ క్రైస్ట్ ఆర్ ఎంబడీడ్ ఇన్ ద ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ లోనే ఉంటది ఏది, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ క్రైస్ట్. సో ఏది కావాలన్నా క్రైస్ట్ మనలోకి వస్తే ఆ కార్యం అయిపోతుంది. విడిగా క్రైస్ట్ ఇక్కడ ఉండి ఇదిగో నీకు పునరుత్థానం ఇస్తున్నాను, ఇదిగో నీకు జ్ఞానం ఇస్తున్నాను, ఇదిగో నీకు పరిశుద్ధత ఇస్తున్నాను అని ఐటమ్ వైజ్ ఇవ్వడు ఆయన. ఆయనలో సమస్తం ఉన్నది. సో వీ హ్యావ్ మనము అడిగిందల్లా ఇప్పుడు చెప్పినట్టు 1 కొరింథీ పత్రిక 1:31 ఫస్ట్ బీయింగ్ దెన్ హ్యావింగ్. క్రీస్తును కలిగి ఉంటే క్రీస్తులో ఉన్నవన్నీ మనం అవుతుంది. తర్వాత చాలా మంది క్రిస్టియన్స్ ఏం చేస్తారు అంటే గివర్ వేరుగా గిఫ్ట్స్ వేరుగా చూస్తారు, సెపరేట్ గా చూస్తారు. అయితే గివర్ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ గిఫ్ట్ టు అస్. హల్లెలూయా. బహుమానాలు ఇచ్చేవాడే మనకు ఒక బహుమానం. ఆయన ఉంటే ఎవ్రీథింగ్ ఉంటది. అంటే రీటైల్ గా కాదు, హోల్సేల్ గా. క్రీస్తే మనలో ఉంటాడు,
ఆయనే విమోచన అవుతాడు, ఆయన జ్ఞానం అవుతాడు, ఆయన పునరుత్థానం అవుతాడు, ఆయనే జీవం అవుతాడు. అంతా ఆయనలోనే ఉంటది. అయితే ఫ్రాగ్మెంట్ గా దేవుడు ఇవ్వలేదు. తండ్రి అయిన దేవుడు ఎంత ప్రేమ గల దేవుడు అండి. ఒక్క క్రీస్తునిచ్చాడు, క్రీస్తులో సమస్తం మనకిచ్చాడు. సో క్రైస్ట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ థింగ్స్. హీ ఈస్ ద సమ్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ థింగ్స్. ఇది అర్థం చేసుకోవటం చాలా కష్టం. అయితే 40 సంవత్సరాల ముందు, దగ్గర 40 years ముందు, నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్కి వెళ్తే అక్కడ బుక్స్ అమ్ముతున్నారు. నా స్పిరిట్ చెప్తుంది నువ్వు ఆ బుక్ కొను అని. ఒక బుక్ చూస్తున్నాను, అది కొనమని. నాకంత పెద్ద ఎదుగుదల లేదు, కానీ ఆ బుక్ కొనమని బలమైన ప్రేరేపణ వస్తుంది. ఆ ప్రేరేపణ తట్టుకోలేక ఆ బుక్ కొన్నాను. ఉన్న జ్ఞానంతో చదివాను, అక్కడ పెట్టేశాను. ఇప్పుడు 40 years అండి ఆ బుక్ కొని. అయితే మధ్య మధ్యలో ఎప్పుడైనా ఊరికే 2 పేజీలు తిప్పుతాను, చదువుతాను, అక్కడ పెట్టేస్తాను. అది వాచ్మెన్ నీ గారిది. అయితే నిన్న నా ఇది పైకి కనపడుతుంది. ఏమిటి ఆ బుక్ అంటే, క్రైస్ట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ థింగ్స్. ఆత్మీయమైన కూడా టోటల్ మొత్తము క్రీస్తులోనే ఉన్నది అన్న విషయాలు వాచ్మెన్ గారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాట్ హీ గివ్స్ ఇన్ క్రైస్ట్, ఇఫ్ వన్ డే అవర్ ఐస్ ఆర్ ఓపెన్, ఇది తెలుసుకున్న నాడు, మన కళ్ళు తెలుసుకున్న నాడు మనం సమస్తం కలిగి ఉంటాం. ఐ ఆమ్ ద రిజరక్షన్ అండ్ ద లైఫ్ అని ప్రభువు డిక్లేర్ చేస్తున్నాడు. ఇప్పుడు మనకు జీవం కావాలి. జీవం కావాలి అని అంటే ఈ విషయాలు మనకు చక్కగా అర్థం కావాలి. అయితే లాజర్ను లేపటానికి ఆయన పునరుత్థానం అయ్యాడు గనుకనే లాజర్ లేచాడు. వి బిలీవ్ ఇన్ ద లార్డ్ డిడ్ రేజ్ లాజరస్. మనము లాజర్ని మృతులలో నుంచి ప్రభువు లేపాడని మనం నమ్ముతున్నాం. బట్ ప్రభువే పునరుత్థానం అనేది మనం నమ్మట్లేదు. ప్రభువు లాజర్ని లేపాడంటున్నాము, పునరుత్థానం చేశాడంటున్నాము. కానీ ప్రభువు లేపటం కాదు, ప్రభువే పునరుత్థానం అన్నది మనకు గ్రహింపు రావాలి. అయితే ప్రభువు లాజర్ను లేపటం గొప్ప సంగతి కాదు, ఆయనే పునరుత్థానము అని అంటమే చాలా గొప్ప సంగతి. అయితే చాలా మంది ప్రభువుని ఎలా చూస్తారు అని అంటే, లైఫ్ గివర్ గా చూస్తారు, జీవమిచ్చువాడుగా చూస్తారు. కానీ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ లైఫ్. ఆయన జీవమై ఉన్నాడు కనుక మనకు జీవం ఇస్తున్నాడు. సో మనకు జీవమిచ్చువాడుగా చూడటం కాదు, మన జీవమైన క్రీస్తు అని చూడాలి. అందుకనే కొలసీలు ఏమంటాడండి, మనకు జీవమై ఉన్న క్రీస్తు అంటాడు. మనకు జీవమిచ్చు క్రీస్తు కంటే కూడా మనకు జీవమై ఉన్న క్రీస్తు అని కొలసి 3లో చెప్తాడు. సో లైఫ్ ఆయన మన జీవము, జీవం ఇచ్చువాడు, జీవమై ఉన్నాడు గనక జీవం ఇస్తూ ఉన్నాడు. సో ఆయన పునరుత్థానమును అయ్యున్నాడు, మనల్ని పునరుత్థానులుగా చేస్తాడు. జీవమై ఉన్నాడు, మనకు జీవం ఇస్తున్నాడు. అయితే as soon as we touch this, we instantly comprehend that whatever is in Christ is living. యేసు ప్రభువులో ఏమున్నదో అది జీవం కలిగినదై ఉన్నది. అయితే మనుషులకు దేవుడు ఏమిచ్చాడు అని అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే క్రైస్ట్ని ఇచ్చాడు. క్రైస్తులో చూస్తే చాలా సంగతులు ఉంటాయి. అయితే ఆ వెలుగు రేఖ మన మీద పడాలి. అది ఆ జ్ఞానము, ఆ వెలుగు మనకు కావాలి. ఏంటంటే ఇది రియలైజ్ అవ్వాలి, లార్డ్ ఈజ్ ఆల్, ప్రభువే సమస్తము అన్న జ్ఞానము విశ్వాసకి రావాలి. సో ఆయన డిక్లేర్ చేసింది ఏంటి, ఐ ఆమ్ ద రిజరక్షన్ అండ్ ద లైఫ్.
బైబిల్ అంతట్లో మనకు కావాల్సింది రిజరక్షన్ అండ్ లైఫ్ అండి. లైఫ్ లేకపోతే ఏంటో నేను చెప్పాను. ఇప్పుడు విశ్వాసులో జీవం ఉందా లేదా? విశ్వాసంలో కొంతమంది జీవం ఉంది, కొంతమందిలో జీవం లేదు. వాళ్ళ మట్టుకు వాళ్ళు విశ్వాసులు అనుకుంటున్నారు, కానీ జీవం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు మనం విశ్వాసమా కాదా కాదు, జీవం ఉన్న వాళ్ళమా కాదా తెలుసుకోవాలి. సో అందుకని నోయింగ్ రిజరక్షన్ అండ్ లైఫ్ ఈజ్ దేర్ఫోర్ ఏ బిగ్ మ్యాటర్, చాలా గొప్ప విషయం. ఇప్పుడు పునరుత్థానము, జీవము అన్న సంగతులు మనం తెలుసుకోవాలి. రెండు విడివిడిగా తెలుసుకోవాలండి మనము. ఒకటేమో క్రైస్ట్ ఈజ్ లైఫ్ అన్నది నేర్చుకోవాలి, ఒకటి క్రైస్ట్ ఈజ్ రిజరక్షన్ అన్నది నేర్చుకోవాలి. దేవుని చిత్తమైతే ఇవాళ క్రైస్ట్ ఈజ్ లైఫ్ అన్నది ముగిద్దాము, రేపు క్రైస్ట్ ఈజ్ రిజరక్షన్ అన్నది. చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో. మరి మనం ఎంతవరకు ఎదిగామన్నది ఇది మనకు చూపిస్తుంది. ఏదేను తోటలో దేవుడు తను సృజించిన మానవుని పెట్టాడు. అక్కడ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆయన జీవవృక్షం తిని జీవం గలవాడు కావచ్చు, లేదా తాను వద్దన్నది తిని చనిపోవచ్చు. జీవవృక్షం తిని బ్రతకొచ్చు, తినకూడదు అన్న తిని చావచ్చు. 2 పాసిబిలిటీస్ పెట్టాడు అక్కడ. అయితే ఆయన ఏం తిన్నాడు? మంచి చెడులను తెలివినిచ్చే ఫలమును తిని చనిపోయాడు. దాని బదులు ఆ జీవవృక్షమే తినుంటే ఎప్పటికీ జీవించేవాడు. అయితే దేవుడు సృజించిన మానవుడు మంచివాడే, బట్ అక్కడ ఒక డిసైడింగ్ ఇష్యూ ఉండింది. ఒక నిర్ణయము, తన సొంత నిర్ణయం తీసుకునే దగ్గర ఫెయిల్ అయిపోయాడు. అదే ఆయనకు మరణమా జీవమా నిర్ణయించేసింది. తన నిర్ణయమే మరణమా జీవమా అన్నది నిర్ణయించింది. అయితే ఆయనకు అప్పటికి ఏముంది అని అంటే, పండు తిన్న తర్వాత ఆలోచన ఏం తగ్గలేదు, మూమెంట్ ఏం తగ్గలేదు, ఏమి తేడా కనపట్లేదు. దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరని ప్రభు అన్నాడు, కానీ వాళ్ళు ఏం చావలేదు. వాళ్ళ ఆలోచన బాగానే ఉంది, వాళ్ళ మూమెంట్ బాగానే ఉంది, వాళ్ళు నార్మల్గా ఉన్నారు, ఎవ్రీడే ఉన్నట్టున్నారు, తినకముందు ఎట్టున్నారు, తిన్నాక కట్టే ఉన్నారు. వాళ్ళల్లో ఒకటి లేకుండా పోయింది, అదేంటో వాళ్ళు గుర్తుపట్టట్లేదు. జీవం లేకుండా పోయింది వాళ్ళల్లో. ఆయన బ్రతికి లేడు అంటానికి లేదు, న్యాచురల్ గా చూస్తే ఆయన బ్రతికే ఉన్నాడు. కానీ ఆదికాండం 2:7 చూస్తే ప్రభు సృజించినప్పుడు లివింగ్ సోల్ అయ్యాడు. లైఫ్ పోయింది కానీ లివింగ్ సోల్ లాగానే ఉండిపోయాడు. అయితే జీవవృక్ష ఫలము దృష్టిలో నుంచి చూస్తే ఆయనలో జీవం అయితే లేదు. హీ హ్యాడ్ నో లైఫ్. పండు తినక ముందు లైఫ్ ఉండింది ఆయనలో, పండు తిన్నాక లైఫ్ లేకుండా పోయింది. సో కానీ ఏం తక్కువ లేదు, పవర్ ఆఫ్ థింకింగ్ ఉంది, ఫీలింగ్ ఉంది, యాజ్ ఇట్ ఈస్ గా సోలిష్ పవర్ అంతా ఉంది అతనిలో. అయితే సోల్ ఫంక్షన్స్ అన్ని పర్ఫెక్ట్ గా జరుగుతున్నాయి, కానీ ఒక్క జీవమే లేకుండా పోయింది, ఆయన గుర్తుపట్టుకోవట్లేదు. ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, లైఫ్ ఈజ్ డీపర్ దాన్ ఎమోషన్స్ అండ్ మోర్ ప్రొఫౌండ్ దాన్ థాట్. జీవం అన్నది మన భావోద్రేకాల కంటే గొప్పది, మన తలంపుల కంటే గూఢమైనది జీవము కలిగి ఉండటం. అయితే క్రిస్టియానిటీలో కౌంటర్ ఫిట్ ఐటమ్స్ చాలా ఉంటాయి. ఫాల్స్ రిపెంటెన్స్ ఉంటుంది, పశ్చాత్తాపం ఉండదు, పశ్చాత్తాప పడ్డం అన్నట్టుగా కౌంటర్గా ఉంటుంది, కౌంటర్ ఫిట్. ఫాల్స్ రిపెంటెన్స్ ఉంటుంది, ఫాల్స్ కన్ఫెషన్ ఉంటుంది, ఫాల్స్ కన్వర్షన్ ఉంటుందట, ఫాల్స్ జీల్ ఉంటుందట, ఫాల్స్ లవ్ ఉంటుందట, కౌంటర్ ఫిట్ వర్క్స్ ఆఫ్ ద స్పిరిట్ ఉంటాయట, కౌంటర్ ఫిట్ గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ ఉంటాయట, ఈవెన్ కౌంటర్ ఫిట్ లైఫ్ ఉంటుందట అండి.
చాలా ఆలోచించాల్సినటువంటి విషయం. మనం ఎన్నో చూస్తున్నాము, అవన్నీ జీవం గల్లవి అనుకుంటున్నాము, అవన్నీ ఆత్మీయమైన అనుకుంటున్నాము, కానీ కౌంటర్ ఫిట్ చాలా ఉన్నవి. చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తారంటే, గుడ్ ఫీలింగ్ వచ్చింది అనుకోండి, ఒక వాక్యం వింటేనో, ఒక పాట వింటేనో, ఒక మ్యూజిక్ వింటేనో, బా దేర్ ఇస్ లైఫ్ ఇన్ ఇట్ అనుకుంటారట, మోసపోతారంట. అయితే హాట్ అట్మాస్ఫియర్, లౌడ్ వాయిసెస్, మంచి మ్యూజిక్ పెడితే అబ్బా ఏం లైవ్లీగా ఉందండి ప్రోగ్రాము, వర్షిప్ అనుకుంటారట. వాళ్ళు లైఫ్ కిను ఫీలింగ్ కిను రికగ్నైజ్ చేయలేరట. కానీ లైఫ్ ఈజ్ మచ్ డీపర్ దాన్ ఎమోషన్స్, ఫీలింగ్స్. మనకు అలా అనిపిస్తుంటది. కొన్ని చోట్ల ఆరాధన చేస్తే ఆ మ్యూజిక్ అదంతా చూస్తుంటే అబ్బా ఎంత ఆరాధన అనిపిస్తుంది, కానీ అలా స్పిరిట్ ఉండదు అంటాడు, లైఫ్ ఉండదు అంటాడు. కొంతమంది చేస్తా అంటుంటే ఎట్లా ఉంటుంది అంటే, పెద్ద మ్యూజిక్ ఉండదు, ఏముండదు, కానీ వాళ్ళు కూర్చొని ఒక పాట పాడుతూనే ఫుల్ స్పిరిట్ వస్తుంది. క్రైస్తవులు దాన్ని గుర్తుపట్టాలి. అయితే కొంతమంది ఏం చేస్తారంటే, నోబుల్ థాట్ ఉంటుంది చూడండి, మంచి థాట్స్ చెప్పారనుకోండి, స్ట్రాంగ్ ఎమోషన్స్ తో వాళ్ళు ఏం చేస్తారు అంటే, బా దిస్ ఇస్ ఫ్రమ్ లైఫ్ అనుకుంటారట, ఇదే జీవం అనుకుంటారట. ఒక మెసేజ్ వచ్చింది అనుకోండి, ప్రొవోకేటింగ్ థాట్స్ ఉండి, ఇంట్రెస్టింగ్ వర్డ్స్, కమెండబుల్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారట, బా ఈ మెసేజ్ అండి, బా వండర్ఫుల్ అంటారట. ద కంటెంట్ ఆఫ్ లైఫ్ ఎంత ఉంది దాంట్లో గమనించుకోలేరట. కొంతమంది కొన్ని విషయాలు చెప్తారు కానీ ఫుల్ ఆఫ్ స్పిరిట్ ఉంటాయి అవి. అందుకనే అందరు వెళ్ళిపోతున్నారు, మీరు కూడా వెళ్ళిపోతారంటే, నీవు జీవపు మాటలు గలవాడో ప్రభా, నిన్ను వదిలి మేము ఎక్కడికి వెళ్తామంటారు. యోహాను సువార్త 6:66 రొట్టెల కొరకు ఆశపడ్డ వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, మీరు కూడా వెళ్ళిపోండి, మీరెందుకు అన్నాడు శిష్యుల్ని. నువ్వు జీవపు మాటలు గలవాడవు, ఆయన మాటల్లో జీవం ఉంటుంది. కానీ కౌంటర్ ఫిట్ మాటలు కూడా మనం గుర్తుపట్టాలి. తెలివితో చెప్తున్నారా, హెడ్తో ప్రసంగం చేశారనుకోండి, హెడ్ని మాత్రమే టచ్ చేస్తుంది. స్పిరిట్తో వాక్యం చెప్పామనుకోండి, వాళ్ళ స్పిరిట్ని టచ్ చేస్తుంది అని చెప్తున్నాను. అయితే ఎవరైతే లైఫ్ను గుర్తుపడతారో అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు, ఇది జస్ట్ ఫీలింగేనా, ఇది థాటేనా, ఆర్ ఇస్ లైఫా అన్నది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే గుర్తుపడతారు. అందరూ అన్ని గుర్తుపట్టలేరు. అంతేకాకుండా లైఫ్ యాక్షన్ కాదు, ఒక థాట్ కాదు. అయితే కొంతమంది వల్ల ఏమవుతుందంటే, చాలా లైవ్లీగా కనపడుతుంది, వాళ్ళు వస్తే చాలా ఉత్సాహంగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. దాన్ని మనం ఏమంటామంటే లైఫ్ అంటాం. ఇవాళ లైవ్లీగా ఉందండి క్లాస్ అంటాం, మీరు వస్తే మళ్ళీ లైవ్లీగా ఉందండి అని కొన్ని క్లాసెస్లో అంటాం. అయితే దాంట్లో గుర్తుపట్టాలి, వాళ్ళు వస్తే లైఫ్ వచ్చిందా లేదా ఉత్సాహము ఉద్రేకాలు వచ్చాయా. ద పర్సన్ ఈజ్ ఇండీడ్ ఎనర్జైజింగ్ ఇన్ యాక్షన్, బట్ దిస్ కెనాట్ బి లేబుల్డ్ లైఫ్. అందరిని పలకరించి అందరిని చేసి చేస్తారనుకోండి, అది లైఫ్తోనా లేదా మైండ్తో వాళ్ళు యాక్టివ్గా ఉండి ఏదో ఉత్తేజం తెచ్చి క్లాస్ లైవ్లీగా ఉంది అనిపిస్తున్నారా, అదర్వైజ్ లైఫ్ తెస్తున్నారా వాళ్ళు వచ్చినప్పుడు. అయితే వాళ్ళు జీవం కంటే కూడా వాళ్ళ ఉత్తేజాలు, వాళ్ళ ఉత్సాహాలు ఇంపార్ట్ చేస్తారు మనకు అక్కడ. అయితే ఇవి ఏం చూపిస్తున్నాయి అని అంటే మనకు థాట్స్ ఇవన్నీ కూడా లైఫ్ లేదని కాదు, లైఫ్ థాట్ ఉంది, థాట్లో లైఫ్ ఉందా లేదా చూడాలి. ఈ మధ్య ఎక్కువ కొటేషన్స్ పెడుతున్నారు జనాలు, రెవల్యూషన్ ఇన్ కొటేషన్ అని పెడుతున్నారు. ఆ థాట్ కరెక్ట్గా ఉంది, వండర్ఫుల్గా ఉంది, కానీ దాంట్లో లైఫ్ ఉందా లేదా. తర్వాత వాళ్ళు ఏది చేసినా ఆ ఫీలింగ్ లో లైఫ్ ఉందా లేదా,
అది చూడాలి, ద కంటెంట్ ఆఫ్ లైఫ్ చూడాలి మనం ప్రతి దాంట్లో. ఫీలింగ్ కాదు, థాట్ కాదు, యాక్షన్ కాదు, విత్ లైఫ్ ఆర్ వితౌట్ లైఫ్. అయితే కొంతమంది కొన్ని మాటలు చెప్తారు, అదే మాటలు కొంతమంది చెప్తే అవి ఉట్టి థాట్స్ గానే ఉంటాయి. అదే కొంతమంది చెప్తే ఆ థాట్స్ లో లైఫ్ కనబడుతుంది మనకు. అయితే మొదటి వాళ్ళు ఏం చేస్తారు అంటే భావోద్రేకాలతో మన స్టిర్ అవర్ ఎమోషన్స్, బట్ నో లైఫ్ ఇన్ దట్. చాలా మంది బ్రదర్స్ ఏం చేస్తారంటే ఆ ఉత్తేజము, ఆ భావాన్ని చూసి సెన్సేషన్స్ ఇన్ దేర్ లైఫ్ లాగా దాన్ని చూపిస్తారు. దట్ ఈస్ కౌంటర్ ఫీట్ లైఫ్ అన్నమాట. అయితే బాగా ఆత్మీయ అనుభవం ఉన్న వాళ్ళే గుర్తుపడతారు. కొన్ని థాట్స్ ఉంటాయి, ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తారు, విల్ ప్రొనౌన్స్ దిస్ యాజ్ నాట్ లైఫ్ అట్ ఆల్. కానీ ఉట్టి థాటే అది ఏమంటారంటే హలో, దాంట్లో లైఫ్ లేనిదై ఉంటుంది. ఇప్పుడు చూడండి, అనుభవాన్ని బట్టే మనం గుర్తుపట్టగలుగుతామని ఎందుకు చెప్తున్నానంటే, ఏ ఐటమ్ కొన్నా ఫస్ట్ నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తాను నేను సాధారణంగా. నాణ్యమైంది ఎంత డబ్బన్నా కానివ్వండి, నాణ్యత మీద చాలా ఇది పెడతాను నేను. డ్రై కోకోనట్ కొంటాను కదండి, డ్రై కోకోనట్ అంటే షాప్లోకి వెళ్తారు, డ్రై కోకోనట్ ఏది ఇస్తే తెచ్చుకుంటారు. దాంట్లో తెల్ల కోకోనట్ ఉంటుంది, దాంట్లో అస్సలు ఆయిల్ ఉండదు. దంచితే ఉట్టి పౌడర్ అవుద్ది కానీ ఆయిల్ కనపడదు. కోకోనట్ కొనేటప్పుడు నేను ఏం చెప్తానంటే, తెచ్చే వాళ్ళకి ఏం చెప్తానంటే, నల్ల కొబ్బరి, మందమైన కొబ్బరి తీసుకురావాలి అని చెప్తాను. అది మీరు ఎట్ట గుర్తుపడతారు అని అంటే, ఆ కొబ్బరిను మనం కొంచెం ఇలాగా గిల్లితే ఆయిల్ అంటుతుంది మన చేతికి, అది టేస్ట్ ఉంటుంది. అది ఏ కర్రీలో వేసినా చాలా టేస్ట్ వస్తుంది. అది మంచి క్వాలిటీది, ఫుల్ ఆఫ్ ఆయిల్ అన్నమాట. అది అర్థమైందండి. వేరేది ఉంటుంది, ఆయిల్ వేసుకుంటుంది. అనుభవాన్ని బట్టి దీన్ని మనం గుర్తుపడతాం. ఆయిల్ నేను దేనికి చెప్తాను, ఇప్పుడు జీవమునకు చెప్తాను. అర్థమైందండి. అట్లాగా మరి ఇది ఆలోచిస్తుంటే నాకు అనిపించింది, రెడీమేడ్ కోకోనట్ పౌడర్ అమ్ముతున్నారు. అది మన కళ్ళకు తెల్లగా కోకోనట్ పౌడర్ లా కనపడి దాంట్లో ఆయిల్ ఉండదు. ఎందుకు ఉండదు అంటే అండి, వాళ్ళు టు సమ్ ఎక్స్టెంట్ దాని ఆయిల్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసినాక దాన్ని పౌడర్ చేసి రెడీమేడ్ పౌడర్ అని అమ్ముతారట. మన ఇంట్లో నేను చెప్పిన కొబ్బరి తెచ్చి తురిమితే అసలు ఎక్కడ పెడితే అక్కడ ఆయిలే. ఏ గిన్నెలో పెట్టిన ఆయిల్, ఒక పేపర్లో పెడితే ఆయిల్, ఎక్కడ వేసిన ఆయిల్, ఇట్స్ ఫుల్ ఆఫ్ ఆయిల్. వాళ్ళు అమ్మిన పౌడరు ఆయిల్ లెస్, వితౌట్ ఆయిల్ ఉంటుంది అనమాట. అట్లాగా కొంతమంది వాక్యాలు చెప్తే చాలా బాగా నవ్వి తెచ్చామండి, భలే చెప్పారండి పాస్టర్ గారు వాక్యం బా అంటారు, కానీ దాంట్లో లైఫ్ ఉండదు. కొంతమంది మామూలుగా చెప్తారు, సీరియస్ గా చెప్తారు, మెల్లిగా చెప్తారు, అరచర్చ కూడా చెప్పరు, ఫుల్ ఆఫ్ లైఫ్ వాళ్ళ మాటలు అని చెప్తారు. అది మనం గుర్తుపట్టాలి. లైఫ్ లేని వాక్యాలు, మెసేజ్లు ఎన్ని విన్నా మనలోకి లైఫ్ రాదు. అక్కడ మనం మోసపోతున్నాము. లైఫ్ను గుర్తుపట్టే స్టేజ్కి మనం రావాలి. అయితే 2 brothers మెషో ఒకటే మెసేజ్ మీద ఒక బ్రదర్ చక్కగా ఎన్లైటన్ చేస్తాడు మనకి, అదే మెసేజ్ ని ఇంకొక బ్రదరు కూడా మనకి సేమ్ ఎన్లైటన్ చేస్తాడు. బట్ డిఫరెన్స్ ఎక్కడ కనపడదండి, ఈయన ఎన్ని మాటలు చెప్పినా లైఫే కనపడదు, ఈయన కొద్ది మాటలు చెప్పినా ఫుల్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. లైఫ్ను గుర్తుపట్టే స్టేజ్కి మనం రావాలి అంటున్నాను. అయితే ద వన్ హ్యాస్ ఓన్లీ థాట్ వైల్ ద అదర్ హ్యాస్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ థాట్. అంటే ఇతడు తలంపే ఇచ్చాడు, ఇతడు తలంపే ఇచ్చాడు, చక్కటి తలంపులు. ఇతడి తలంపులో జీవం లేదు, ఇతడి తలంపులో ఫుల్ లైఫ్. థాట్ విత్ ఫుల్ ఆఫ్ లైఫ్, థాట్ వితౌట్ లైఫ్. అందుకని మనం గుర్తుపట్టగలగాలి. అర్థమైందండి. ఇప్పుడు అంటే మనకు చాలా టఫ్ టాస్కేనండి, మనము ఆ గుర్తుపట్టే స్టేజ్కి ఎదగాలి మనం. అయితే థాట్ ప్లస్ లైఫ్ ఉన్నదే మనకు ప్రయోజనం, జీవం ఇస్తుంది. కానీ
Yet only containing thought is not containing life. ఉట్టి కాంటాక్టింగ్ థాట్ ఈస్ నాట్ కంటైనింగ్ లైఫ్. మళ్ళీ టచ్ చేసే తలంపులు ఎన్ని చెప్పినా దాంట్లో లైఫ్ లేకపోతే మనం గంట ప్రసంగం విన్నా వేస్తే జీవం ఏమి పొందకుండానే అక్కడి నుంచి లేచిపోతాము. సో దీస్ ఆర్ టూ ఎంటైర్లీ ఆపోజిట్ థింగ్స్. విత్ లైఫ్ మెసేజ్ వింటిమా, వితౌట్ లైఫ్ మెసేజ్ వింటిమా ఆలోచించుకోవాలి. సో చాలా మంది ఏం చేస్తారంటే సిమిలర్ వర్డ్సే పలుకుతారు. సిమిలర్ వర్డ్స్ వీళ్ళు చెప్పిందే వాళ్ళు చెప్తారు. కానీ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ దీస్ వర్డ్స్ టు బి థాట్ ఇన్ వన్ పర్సన్ అండ్ లైఫ్ ఇన్ అనదర్ పర్సన్. ఆయన చెప్పింది థాట్ గా ఉండిపోతుంది, ఈయన చెప్పింది మనకు లైఫ్ గా మిగిలిపోతుంది. సేమ్ వర్డ్స్. సో జీసస్ ఏమంటున్నాడంటే ఐ ఆమ్ ద లైఫ్. లైఫ్ ఈస్ దేర్ ఫర్ నాట్ ఎనీ మ్యాటర్ అవుట్ సైడ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తుకు వేరుగా ఉండదు, క్రీస్తే లైఫ్ అన్న సంగతి మనం తెలుసుకోవాలి. అయితే ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ దీస్ వర్డ్స్ టు బి థాట్ ఇన్ వన్ పర్సన్ అండ్ లైఫ్ ఇన్ అనదర్. సో ఐ ఆమ్ ద లైఫ్ సేస్ ద లార్డ్. లైఫ్ ఈస్ దేర్ ఫర్ నాట్ ఓన్లీ మ్యాటర్ అవుట్ సైడ్ ఆఫ్ క్రైస్ట్, it is Christ himself. So it is merely a thing, it is dead. క్రీస్తు లేనిది ఏదైనా డెడ్ అండి. నేను 10 నిమిషాలు మిమ్మల్ని నవ్వించే ఉదాహరణలు చెప్పి నవ్వించే మాటలు ఎన్ని చెప్పినా కూడా అది డెడ్ మెసేజ్ అని చెప్తున్నాను. ఒక మెసేజ్ ఇస్తే అది లైఫ్ ఉందా దాంట్లో, లేకపోతే అది డెడ్ మెసేజా? మెసేజ్లో అంత తేడా ఉంటది, మాటలో అంత తేడా ఉంటది, థాట్లో కూడా అంత తేడా ఉంటది. అయితే ద లైఫ్ విచ్ మెనీ క్రిస్టియన్స్ టేక్ అబౌట్ ఈస్ బట్ ద థింగ్ దెమ్సెల్వ్స్ ప్రొడ్యూస్. వాళ్ళంతటా వాళ్ళు ప్రొడ్యూస్ చేసిందంటే లైఫ్ ఉండదు. దేవుని యొద్ద నుంచి తెచ్చిన మెసేజ్ అయితే దాంట్లో లైఫ్ ఉంటది. అయితే సో హౌ we truly need the mercy of the Lord in this respect. దేవుని కృప ఎంత కావాలో ఆలోచించండి. కొంతమందికి చక్కటి స్వరం ఉంటది, వాళ్ళు పాట పాడతారు, పాట శ్రావ్యంగా ఉంటుంది, లైఫ్ ఉండదు. కొంతమంది స్వరం గొప్పగా ఉండదు, పాడతారు, లైఫ్ టచ్ చేస్తుంది మనలో. అందుకు అది గుర్తుపట్టాలి అని చెప్తున్నాను ఇది మన. అయితే ఏది ఫీలింగ్, ఏది లైఫ్ గుర్తుపట్టాలి. Yet we lack a clear appreciation of what life is. చాలా మంది క్రైస్తవులు లైఫ్ ను గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. సో అందుకనే ప్రభు నా జ్ఞానం అడగాలి మనం. ప్రభువా, జీవమును గుర్తుపట్టే శక్తి నాకు దయచేయి ప్రభువా, అటువంటి ఎదుగుదల నాకు దయచేయమని మనం అడగాలి. ఎప్పుడైతే అటువంటి ప్రత్యక్షత మనకు వస్తుందో అప్పుడు మనం ఈజీగా గుర్తుపడతాం ఏంటి అంటే లైఫ్ అనేది ఏంటి. ప్రభువును టచ్ చేస్తామండి. కొంతమంది వాక్యం చెప్తే మంచి టైం పాస్ అయిపోతుంది, అంతే. హ్యాపీనెస్ వస్తుంది, ఎంటర్టైన్మెంట్ వస్తుంది, అంతే. సో మన అల్టిమేట్ గోల్ ఏంటండి? టు హ్యావ్ లైఫ్. మనం జీవం కూర్చుకోవటానికి ఉన్నాము, ఎంటర్టైన్మెంట్ కొరకు లేం కదా. సో ఒక వ్యక్తి చెప్తున్న మాటలు జీవాన్ని ఇంపార్ట్ చేస్తున్నాయా, ఎంటర్టైన్మెంట్ చేసి పంపిస్తున్నారా? అబ్బో, చాలా కష్టంగా ఉందండి ఇది. ఎంతో మెచ్యూరిటీ వస్తే కానీ ఇది మనం గుర్తుపట్టలేము. అయితే ఇది ఐ ఆమ్ ద లైఫ్ అని ప్రభు అంటున్నారు కదండి. సో మీరు ఏమన్నా చేయండి, వాట్ ఈస్ ద లైఫ్ కంటెంట్ అని చెప్తున్నాను. మిల్క్లో చెప్తాను చూడండి, లాక్టోమీటర్ పెట్టి దాన్ని ఏం చేస్తారండి, వెన్న శాతం చూస్తారు, దాన్ని బట్టి రేట్ ఇస్తారు. అర్థమైందండి. నేనేం పల్లెటూరులో ఎప్పుడు చూడలేదు, ఎప్పుడో ఒకసారి టీవీలో చూశాను. చాలా మంది కడపలు పాలు తెచ్చి ఆ మిల్క్ బూత్లో ఇస్తున్నారు, అమ్ముతున్నారు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే లాక్టోమీటర్ పెట్టి వెన్న శాతం ఎంత ఉందో దాన్ని బట్టి రేట్ ఇస్తున్నారు వాళ్ళు. కొంతమంది పిచ్చి వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి, లీటర్ చిక్కటి పాలు ఉన్నాయి అనుకోండి,
80% వెన్న, కొన్ని 100% వెన్నే ఉందనుకుందాం, ఉండదేమో నాకు తెలియదు. సరే 80% వెన్న ఉందనుకుందాం. వీళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే 2 లీటర్ల పాలకు డబ్బులు వస్తాయి అనుకొని 1 లీటర్ నీళ్లు పోసి 2 లీటర్లు తెచ్చి ఇక్కడ అమ్ముతారు. వాడేం చేస్తాడు, వెన్న శాతం పెట్టి చూసి 40 ఉందమ్మా అంటే 40 రూపాయల లెక్కే వస్తుంది నీకు, కాబట్టి 40 రూపాయలకు 1 లీటర్, ఇంకో 40 రూపాయలు 2 లీటర్లకి 80 ఇచ్చి పంపుతాడు. నీళ్లు పంపకుండా, నీళ్లు పొయ్యకుండా తెస్తే 80 వచ్చేది. 1 లీటర్ నీళ్ళు కలిపి వచ్చినా 80 వస్తుంది. వెన్న శాతం చూస్తాడు కొనుక్కునేవాడు, వెన్న శాతం చూస్తాడు, లాక్టోమీటర్ పెడతాడు. దేవుడు మనల్ని ఏం చూస్తున్నాడు తెలుసా అండి? ద రేంజ్ ఆఫ్ లైఫ్ చూస్తున్నాడు మనల్ని. మనలో ఎంత జీవం ఉన్నదో చూస్తున్నాడు. సమృద్ధ జీవం గల వారమై ఉండాలని ప్రభు చూస్తున్నాడు. సో మనం పాట పాడినా, మనం వాక్యం చెప్పినా, మనం వాక్యం విన్నా, వాట్ ఈస్ ద కంటెంట్ ఆఫ్ లైఫ్, అదే చూస్తున్నాడు ప్రభు. అయితే నేనే జీవం అన్నాడు కదా, ఇదంతా ఒక ఇంట్రడక్టరీ పార్ట్ గా మీరు ఇవాళ విన్నారు. రేపు వాట్ ఈస్ ద రిజరక్షన్ అనే గొప్ప సంగతి ఉంది. దేవుని చిత్తమైతే అది రేపు నేర్చుకుందాము. దేవుడి మాటలు దీవించును గాక. మనల్ని మనం ఇప్పుడు పరీక్షించుకోవాలి. ఎమోషన్స్ తోటి పెద్ద జోష్తో పాటలు పాడి, జోష్తో మ్యూజిక్లు పెట్టి ఆరాధన చేసి, ఇది చాలా గొప్ప ఆరాధన, ఆ చర్చిలో అయితే మంచి మ్యూజిక్ ఉంటది, ఇక్కడైతే ఇది ఉండదు అని ఎంతో మంది బిలీవర్స్ ఇటు నుంచి అటు నుంచి ఇటు పరుగులు ఎత్తుతుంటారు. ఇవి గుర్తుపట్టడం కాదు, లైఫ్ గుర్తుపట్టే స్టేజ్కి మనం రావాలి. ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. రేపు రిజరక్షన్ గురించి కూడా ఒక లెసన్ నేర్చుకొని ముగించుకున్నాం. ప్రిసిలా ప్రేరిస్తున్నాడంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు నమ్మదగిన ప్రభా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి యొక్క కాలంలో నైనా, మరి భయంకరమైన దినాల్లో మేము ఉంటున్నాం నాయన ప్రభా. మాకందరికీ కూడా నాయన ప్రభా మంచి డిసర్నింగ్ స్పిరిట్ ని మీరు మాకు అనుగ్రహించండి దేవా. అవును తండ్రి ప్రభా. మరి ప్రభా, ఏది జీవము కలిగిన వాక్యమో, ఏది జీవము లేని వాక్యమో, ఏది జీవము కలిగిన వర్షిపో, ఏది జీవము లేని వర్షిపో, మరి ఇవన్నీ కూడా మేము నైనా గుర్తుపట్టడానికి నైనా మాకు మంచి జ్ఞానమును నైనా దయచేయండి, వివేకము దయచేయండి దేవా. మరి నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ప్రభ వివేచించు ఆ యొక్క నైనా మరి వరమును మీరు మాకు అనుగ్రహించండి తండ్రి. దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రం నాయన. మరి ఇదిగో ప్రభా, మరి యొక్క జాయిన్ ప్రేయర్ లైన్ ని నాయన మరి ఇదిగో అనేకుల జీవితాల్లో జీవము పోసేదిగా ప్రభా మీరు ఆశీర్వదించవలసిందిగా మీ సన్నిధిలో నిలిచి ప్రార్థన చేయించున్నాం తండ్రి. వాక్యం చెప్పిన ఆంటీని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకా మంచి ఆరోగ్యాన్ని, బలమైన శక్తిని మీరు అనుగ్రహించి ప్రభా, అనేకులకి నైనా మరి దినదిన ఆహారం అందించడానికి తండ్రి ఆ బిడ్డను బలంగా మీరు వాడుకోండి తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. మేమందరము తండ్రి మరి నీ యొక్క భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె తండ్రి మేము నీ వాక్యం ద్వారా పోషింపబడుతూ నాయన మరి మేము ఆనందించే వారిగా నాయన మరి మేము ఉండుటకు నీ కృప చూపించండి దేవ. మీకే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకొనొచ్చు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందామండి. సియోన్లో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోన్లో నుండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.